ఎంత సాధారణ విషయమైనా దాని లోపలుండే రహస్యాలు చాలా మందికి తెలియకపోవచ్చు. అలాంటి వాటిని మనం ఎందుకు, ఏమిటి, ఎలాలో డీకోడ్ చేద్దాం. వర్షాకాలంలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలకు ఐఎండీ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్లను జారీ చేస్తుంది. అసలు వీటికి అర్థమేంటి, దేని ఆధారంగా వీటిని జారీ చేస్తారు, ఇప్పుడు తెలుసుకుందాం. థర్మోమీటర్, బారోమీటర్, రెయిన్ గేజ్ లాంటి పరికరాలను ఉపయోగించి వర్షపాతాన్ని అంచనా వేస్తారు. ఈ అంచనాల కోసం భారత్లో 650కి పైగా అబ్జర్వేటరీలను ఏర్పాటు చేశారు. ఇవి నిత్యం సమాచారాన్ని సేకరించి నేషనల్ క్లైమేట్ సెంటర్ కు పంపిస్తాయి. ఆ సమాచారం ఆధారంగా ఎక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందో అంచనా వేస్తారు. దీనికోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొసీజర్, మోడల్ ఫోర్కాస్ట్ లాంటి విధానాలను అనుసరిస్తారు. ఆ అంచనాల ఆధారంగా ఐఎండీ ప్రాంతీయ కార్యాలయాలు హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. 15.6 మిల్లీమీటర్ల నుంచి 64.4 మిల్లీమీటర్ల వరకు ఉంటే ఒక మోస్తరు వర్షపాతం అంటారు. 64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షం, 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.5 మిల్లీమీటర్ల వరకు అతి భారీ వర్షం, 204.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే కుంభవృష్టి వర్షమని అర్థం. దీనిని పరిగణలోకి తీసుకుని ప్రధానంగా 4 రకాలు గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్లు జారీ చేస్తారు. రెడ్ అలర్ట్ అంటే వచ్చే 24 గంటల్లో కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉందని అర్థం. అంటే ఆ నిర్దిష్ట ప్రాంతంలో 200 మిల్లీమీటర్లకు పైనే వర్షపాతం కురవవచ్చు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేస్తారు. అధికారులు సిద్ధంగా ఉండాలి అని చెప్పడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించేందుకు ఈ అలర్ట్లు జారీ చేస్తుంటారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు ఎల్లో అలర్ట్ ను జారీ చేస్తారు. గ్రీన్ అలర్ట్ ను నో వార్నింగ్ గా చెబుతారు. అంటే తేలికపాటి జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నప్పుడు ఈ అలర్ట్లు జారీ చేస్తుంటారు. ఈ పరిస్థితుల్లో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే వేటు న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వేటు న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి.